ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకవైపు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా రెచ్చగొట్టి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఎన్నికల ఫలితాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రభావం చూపుతా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవైపు మోదీ అనుకూల వాతావరణము, రెండో వైపు ఈ ఓవైసీని మచ్చిక చేసుకోవడానికి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసే వ్యాఖ్యల పట్ల ప్రజలు తిరగబడ్డారు. యువకులు గ్రామాల్లో కూడా తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పునివ్వబోతున్నారు. ఒక స్పష్టమైన సంకేతాలు నేను ఏ ప్రాంతాల్లో అయితే ప్రచారంలో భాగంగా పర్యటన చేశానో, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, మహబూబాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు కేసీఆర్ గారికి పరాభవం తప్పదు అనే రీతిలో మరి ఈరోజు ఈ లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు మరి రాబోతా ఉన్నాయి. దాని కొనసాగింపుగానే కేటీఆర్ గారు వారు నిన్న మాట్లాడుతూ దేశంలో అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే భారత్లో వివిధ ప్రదేశాల్లో వారు మకాం వేసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు పన్నుతూ ఏ రకంగా దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడానికి, అశాంతిని రేకెత్తించడానికి వారు చేస్తున్నటువంటి పన్నాగం, ముఖ్యంగా దేశంలో కానీ ఇంకా ఎక్కడైనా ఏదైనా సంఘటనలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, మతోన్మాద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే దాని మూలాలు హైదరాబాద్లో, తెలంగాణలో తేలుతూ ఉంటే బీజేపీ అధ్యక్షులు అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఈ బంగ్లాదేశీ రోహింగ్యాలు కానివ్వండి, ఇతరత్ర చొరబాటుదారులు అక్రమంగా దేశంలో చొచ్చుకొని వస్తా ఉన్నారో దాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా వారు ఎన్ఆర్సీ తీసుకొస్తామని చెప్పి వారు ప్రస్తావిస్తూ ఉంటే దానిని సైతం కూడా కేటీఆర్ గారు మత కోణంలో దానికి మతపరమైన రంగు మూలిపి ఓవైసీ ప్రాపకం కోసము, మెప్పు కోసము మరి కేటీఆర్ గారు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇది ముస్లింలను టార్గెట్గా చేసేదానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని, ఒక వర్గానికి ఇబ్బంది కలిగే రీతిలో ఎన్ఆర్సీ గురించి దేశవ్యాప్తంగా ప్రస్తావన తీసుకొస్తుందని వారు మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇంత అపరిపక్వతతో కేటీఆర్ గారు మాట్లాడడం, పైపెచ్చి వారు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో శాసిస్తాం, చక్రం తిప్పుతామంటున్నారు. దేశ భద్రత పట్ల కనీస అవగాహన లేకుండా దేశ విద్రోహులను అరికట్టడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అక్రమ వలసదారులను దాన్ని పసిగడతామని చెప్పితే దానికి కూడా మతపరమైన రంగు పులమడం, దేశ ద్రోహులు, దేశ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, వారికి కులం లేదు, మతం లేదు, రంగు లేదు, వారు ఎవరైనా వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా వాళ్ళు దేశ ద్రోహులుగానే పరిగణించాలి తప్పితే మరి అంతేకాకుండా అటువంటి వాళ్ళను గుర్తించి పంపిస్తామంటే మరి వీళ్ళకేదో మరి ఎందుకు కడుపు నొప్పి అడుగుతారని వాళ్ళ మరి ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకంగా గడ్డి కరుస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించారు. కర్రు గాల్చి వాత పెట్టినటువంటి విషయాన్ని మొన్న ఎన్నికల రోజు విస్మరించి మరీ ఈరోజు జాతీయ భావాలనే ప్రశ్నించేటువంటి పరిస్థితి వారు ఇంత దిగజాడు రాజకీయాలకు పాల్గొంటున్నారంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ తెలంగాణలో మతోన్మాద మజ్లిస్ పార్టీతో అంత కాగుతూ దాదాపు అక్రమంగా ఇవాళ హైదరాబాద్లోనే కొన్ని వేలాది మంది వాళ్ళ రోహింగ్యాలు వారు నివసిస్తూ ఉంటే వారికి వాళ్ళ వత్తాసు పలుకుతూ మీరు వారికి రేషన్ కార్డులు లేదా ఆధార్ కార్డులు మరి కల్పిస్తూ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. మరి క్రమేణా బంగ్లాదేశ్లు ఇక్కడ స్థిరపడతా ఉంటే మీరు జీ హుజూర్ అనడం తప్పితే ఆ చొరబాటుదారులను బంగ్లాదేశ్కో తిప్పి పంపడానికో చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి మీరు ఊరట కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఈరోజు యావత్తు సమాజము దేశభక్తులందరూ కూడా ఈరోజు మరి వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మీరు హిందువులను అవమానపరిచే విధంగా మన దేశ సైన్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఈరోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని చెప్పడానికి ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు మరి ఈరోజు వారు చేస్తున్న వ్యాఖ్యలు ఈరోజు నిరూపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తైనటువంటి వాడి సర్కారు కావచ్చు చాలా స్పష్టంగా అసదుద్దీన్ ఓవైసీ ఈ ప్రభుత్వాన్ని నేనే నడుపుతున్నట్టుగా కారు సర్కారు టీఆర్ఎస్ కావచ్చు కానీ ఆ కారు స్టీరింగ్ నా చేతుల్లో ఉందని యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటే హిందూ దేవీ దేవతలను అవమానపరిచే విధంగా వారు మొత్తం సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడుతూ ఉంటే కనీసమైన చర్యలు తీసుకోకుండా పైపచ్చి వల్ల అమిత్ షా గారు ఒక జాతీయ దృక్పథంతో ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ మరి ఇటువంటి చొరబాటుదారులను కట్టడి చేయడానికి వారు పగడ్బందీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళందరూ కూడా విదేశాలకు పంపుతామంటే దాని మీద వ్యాఖ్యలు చేయడం. ఇవాళ ఎందుకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువుల గురించి కాశ్మీర్ పండితుల గురించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే వలసదారులుగా మారుతూ ఉంటే ఏనాడు నోరు విప్పని మీరు ఈరోజు ఎన్ఆర్సీ గురించి అమిత్ షా గారు మాట్లాడితే మరి ఎందుకు ఈ రకంగా మరి ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. వారు పూర్తిగా బురదలో కూరుకుపోయిన వారు బురదను అంటించి మరి ఈరోజు ఆ రకంగా బీజేపీని కూడా మరి బురదమయం చేయాలనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇవాళ బురదలోంచి వికసించిన కమలం ఏ రకంగా మరి పవిత్రమైనటువంటి కమలాన్ని ఎన్ని రకాలుగా మీరు అబద్ధాల ప్రచారం చేసినా మరి అది సాధ్యం కాదని కూడా ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో రక్షణ బలగాలను బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుందని చెప్పి 156 మంది ఏదో రిటైర్డ్ మరి భద్రతాధికారులు రాష్ట్రపతికి లేఖ రాశారని చెప్పి దాని మీద కాంగ్రెస్ నాయకత్వం ఇవాళ మరి ట్విట్టర్ ద్వారా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ఫేక్ వార్తను సృష్టించి అందులో చాలా మంది మేము సంతకాలు చేయలేదు, మా ప్రమేయం లేదు, అనేక మంది ఈరోజు బయటికి చెప్తా ఉంటే అసలు ఆ యొక్క లేఖకు మాకు ఏమాత్రం సంబంధం లేదని, అంతేకాకుండా రాష్ట్రపతి కార్యాలయం కూడా అటువంటి లేఖ మాకు ఇది అందలేదని చెప్పి వారు కూడా మరి స్పష్టం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏదో రకంగా చిలువలు వలవలు చేసి బూర్ద జల్లే కార్యక్రమం. ఎందుకంటే వీరికి పరిపాటు గతంలో గర్ వాపసీ పేరు మీద ఏ రకంగా ఆ రోజు అవార్డు వాపసీ అనేటువంటి కార్యక్రమం పేరు మీద కాంగ్రెస్ నాటకం ఆడిందో మీ అందరికీ తెలుసు. అవార్డు వాపసీ కానివ్వండి, లేకపోతే అసహనం ఇంటెలిజెన్స్ పేరు మీద, ఇప్పుడు కొత్తగా మరి రిటైర్ అయినటువంటి ఆర్మీ పీపుల్ సంతకాలని చెప్పి ఏదో ఒక రకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి బీజేపీని ఈరోజు ప్రజల ముందు
దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ఏదైతే చేస్తుందో మరి వారే దానికి ఈరోజు ఏ రకంగా వారు మూల్యం చెల్లించుకుంటున్నారో గత ఎన్నికల్లో ఫలితాలు కానివ్వండి, గత అనుభవాలు కానివ్వండి స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇటువంటి చవకబారు మరి రాజకీయాలు పక్కన పెట్టేసేసి ఇవాళ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు కానీ దేశ సమగ్రత విషయంలో, దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా, మనమ తిప్పకుండా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే దానికి వారు ఓట్లతో, రాజకీయాలతో, ఎన్నికలతో ముడిపెట్టకుండా మరి దేశ శ్రేయస్సే ప్రధానంగా తీసుకొని వారు పనిచేస్తున్నారో ప్రజలు అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా వారిని వాళ్ళ ఆరాధిస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు, వారిని వాళ్ళ ఎన్నికల్లో గెలిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ కు ఇవాళ రూపాంతరం చెందుతా ఉన్నది. ఎన్నికల అనంతరం అనేకమైనటువంటి పెను మార్పులు తెలంగాణలో సంభవిస్తానికి మొన్న ఎన్నికల సరళి చూస్తూ ఉంటే అది స్పష్టమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ నేరుగా టీఆర్ఎస్ తో పోరు సల్పలేకపోతున్నది, రాజీ ధోరణితో వేరుస్తుంది. కాబట్టి ప్రజలు ఇవాళ బీజేపీని ఇవాళ ఒక వేదికగా మార్చుకొని బీజేపీ మీదనే నమ్మకంతో, విశ్వాసంతో టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన, అరాచక పాలన, రాచరిక వ్యవస్థ ఇవన్నీ కూడా రూపుమాపడానికి బీజేపీకి అండగా నిలబడడానికి అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మేధావులు, విద్యులు అందరూ కూడా బీజేపీతో కలిసి రావడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే మేము పార్టీలో ఆ విషయమే చర్చిస్తున్నాము. అంటే ఉన్న పలంగా ముఖ్యమంత్రి గారు ఇంత ఆదరబాదరగా హడావుడిగా ఒకవైపు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నది, మాది ఒకవైపు నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. ఎన్నికలు పూర్తి కాకముందే మరి మధ్యలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు, అది కూడా పార్టీ ప్రమేయంగా జరిగే ఎన్నికలు కాబట్టి దీని మీద మరి పార్టీలో చర్చించి ఖచ్చితంగా రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము యోచన చేస్తా ఉన్నాం. అంత తెలివి కనుక ఉన్నట్టయితే అసెంబ్లీ, పార్లమెంటు, ఈ స్థానిక సంస్థలన్నీ కూడా ఏకకాలంలో జరిగేదానికి ఆస్కారం ఉండే కదా. యథావిధిగా ఉన్న సమయంలో 9 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు ముందుకు తోసేసి పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు పెట్టి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అంటే ఈ ఏడాదంతా కూడా ఎన్నికల తతంగమే. ఇంకా అభివృద్ధి ఎక్కడ, పేదల సంక్షేమం ఎక్కడ? ఈ ప్రభుత్వము ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఎన్నికలంటే మన ముఖ్యమంత్రి ఎందుకో చాలా ప్రేమ. మొదటిసారి ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులుగా ఏర్పడడానికి 2 నెలలు పట్టింది. ఆ మంత్రివర్గం మహిళ లేదు, గిరిజనులు లేరు, మంత్రివర్గం సమావేశమే లేదు. అసెంబ్లీ సమావేశానికి ముందు మంత్రివర్గం సమావేశం అంటే మహమ్మద్ అలీ, కేసీఆర్ గారు ఇద్దరే మంత్రివర్గం. ఇది నవ్వుల పాలు అవుతుంది. ఇది తుగ్లక్ చర్యలుగా భావిస్తా ఉన్నారు. నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఏకకాలంలో జరిగిన ఎన్నికల కోడ్ ఇప్పుడు సంవత్సరం అంతా ఎన్నికల కోడే కదా. సెప్టెంబర్ నుంచి దాదాపు రద్దయిన నుంచి ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతుంది. మేము చర్చిస్తున్నాం. రేపు దీని మీద చర్చించి రాష్ట్ర పార్టీ సమావేశం అవుతున్నాం. రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటాం దీని మీద. అవన్నీ చెప్తాం కదా. మేము ఎన్నికలని మేము తప్పించుకునే ప్రయత్నం లేదు. ఎన్నికలు ఎప్పుడైనా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు కలిగే ఇబ్బందులు, పార్టీలకు ఇవాళ వెసులుబాటు కల్పించకుండా చేసే దాని మీద చర్చ జరపాలనుకుంటున్నాం. ఎక్కడ ఖచ్చితంగా మేము మా సీట్లు మంచి సంఖ్యలో సీట్లు సాధించుకున్నాం, ఓట్ల శాతాన్ని పెంచుకున్నాం. రేపు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎ అస్ట్రాలజర్ మేడం. ఐఎమ్ ఎ పక్కా పొలిటిషియన్. ఐ హావ్ కంటెస్టెడ్ all the 17 parliament seats to win all the 17 seats, not just for the sake of contesting. So KCR said that he did not make any communal statement. On the contrary, they were meant to strengthen secularism. What is the thing? And what do you mean by హిందువులు, బంధువులు? And he says that నేనే అసలైన హిందువును, నేనే యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తాను. ఎవరు చేస్తారు ఈ దేశంలో? నేను చెప్పాను కానీ నీవే కాదు, రాక్షసులు కూడా చేసినారు అంతకుముందు యజ్ఞాలు చెప్పాను. వక్ర బుద్ధి, రాక్షస బుద్ధిని రావణుడు కూడా యజ్ఞాలు చేశాడు.
ఎవరి కోసం చేసి స్వార్థం కోసం చేసి నువ్వెవరి కోసం చేస్తున్నావు? లోక కళ్యాణం కోసం కాదు, సర్వే జనం సుఖినభవంతి కాదు, యువరాజు పట్టాభిషేకం కోసం, కూతురు నిజామాబాద్ పార్లమెంట్ గెలుపు కోసం, కేంద్రంలో మంత్రివర్గ స్థానం కోసం. కానీ ఇవాళ ప్రజలు చాలా తెలివిపరులు. నిజామాబాద్లో ఇవాళ రైతులు ఓటు ద్వారా తమ ఆక్రోశాన్ని, తమ యొక్క తీర్పును వెలిబుచ్చబోతున్నారు. నిజామాబాద్లో బీజేపీ మేము గెలవబోతున్నాం. ఫర్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్ గా ఇవాళ ఏదైతే వచ్చిందో దాన్ని మేము విశ్లేషించాం. కాబట్టి మేము పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పోలింగ్ లాస్ట్ టైం కింద వ్యత్యాసం ఇచ్చి కానీ ఉన్న పలంగా పెరిగిందా ఏదనేది అఫీషియల్స్ దే హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనం ఆ రకంగా పోవడం జరిగింది తప్పితే వాళ్ళు సమాచారం ఒక్కోసారి ఒక్కో విధంగా సమాచారం ఇచ్చారు. 3 గంటలకు 30 అన్నారు, 5 గంటలకు మళ్ళీ 39 అన్నారు. కాబట్టి అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో వ్యత్యాసం వచ్చింది. తెల్లారి పొద్దున్న 46 అన్నారు. కాబట్టి అది క్లారిఫికేషన్ కోసం పోయినారు. You charge on communal issues, but your own union minister is being now charged of a communal bias. What is that? Speech yesterday, Menka Gandhi. Huh? She herself is charged on the communal bias. It's not a communal. Your KCR has made very clear. నేనే అసలైన హిందూను, నరేంద్ర మోడీ కంటే గొప్ప. How can you say that in the public meeting? You cannot quote. What did he say, sir? Election Commission is there. Let somebody come. Election Commission has taken note of that. We'll reply to it. When you say that I'm a true Hindu, is it not a communal statement? What do you mean you are true Hindu? Others are not true Hindus? How can you say, being a chief minister? Sir, నిజామాబాద్లో ఓట్లు అంటే వాళ్ళు రైతులు 185 నామినేషన్లు వేయడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే చేశామని స్వయంగా మీడియా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్? నిజామాబాద్లో మనమే చేస్తున్నాం. మొదటి ఓటమి వల్ల ముఖ్యమంత్రి కుమార్తె అక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ 100 రోజులు తెరుస్తామని చెప్పి, అదే రకంగా పసుపు రైతులకు లేదా ఎర్రజొన్న రైతులు మద్దతు ధర మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ప్రభుత్వం గతంలో ఆదుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఈసారి ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి కూతురే చేయలేకపోతుందంటే రైతులకు పట్టరాని ఆగ్రహం, ఆక్రోశం. రైతులు ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో దేశంలో ఎక్కలేని విధంగా, దేశంలో నిజంగా రైతులకు అంత కోపం ఉంటే మరి మొత్తం దేశమంతా కూడా బీజేపీ మీద ఆ రకంగా వాళ్ళ కోపాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉండే. ముఖ్యమంత్రి కుమార్తె ఉన్నటువంటి ప్రాంతంలో చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దానికి ముచ్చమట్టలు బట్టి మన ముఖ్యమంత్రి గారు 3 చెరువులు నీళ్లు దాగి మన మండ వెంకటేశ్వరరావుకు అర్ధరాత్రి పోయి కాళ్ళ వెళ్ళబడి ఆదుకోమని చెప్పి వచ్చారు. మీరు ఆడలేక మధ్యలో ఓడాలది. ప్రభుత్వం మీది, మీరు ప్రభుత్వం ఉన్నారు, వ్యవసాయ శాఖ సంబంధించినది మీ పరిధిలోకి వస్తుంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేము బాధ్యతగా ఉన్నాం. వారికి మొన్న ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు, మేనిఫెస్టో పెట్టారు. ఇంటరిమ్ రిలీఫ్ అన్నాడు, పీఆర్సీ అన్నాడు, ముండి చేసి చూపించారు, మోసం చేసినారు, చెంపపెట్టడానికి తీర్పునిచ్చారు. మొన్న 3 ఎమ్మెల్సీలు ఊడగొట్టి కర్రు కాల్చి వాత పెట్టినారు. మొత్తం టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు రేపు పార్లమెంట్లో తేలబోతున్నారు. కాబట్టి వీ సింపథైజ్ విత్ గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళను నిజంగా దోషులుగా పెట్టడం, నిర్ధారించడం పొరపాటది. మీ చేతగానితనం. అసలు మీకు మంత్రివర్గమే లేదు. ఎప్పుడైనా సమీక్ష జరిగిందా? మీ రెవెన్యూ మినిస్టర్ ఎవరు? ఈ 3 నెలలు ఎప్పుడైనా రెవెన్యూ, కనీసం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రెవెన్యూ అఫీషియల్స్ ఎప్పుడైనా రివ్యూ చేశారా? హౌ కెన్ యూ జస్ట్ బ్లేమ్ దెమ్? మీకు వాళ్ళకు రికార్డులు సరిదిద్దకపోతే మీ ప్రభుత్వమే కదా, మీ మంత్రులే కదా. ఎన్నిసార్లు సమీక్షలు జరిపినారు? వాళ్ళ మీద నెంబర్ పెట్టేసేసి మీరు తప్పించుకుందామంటే ఎక్కడ ప్రగతి భవన్లనా, ఫామ్ హౌస్లనా, ఎక్కడ జరుగుతుంది సమీక్ష? ఎక్కడ జరుగుతుంది? అడుగు బయట పెడతలేడే. మొన్న 3 ఎమ్మెల్సీలు ఓడిపోగానే సార్కు ఫోన్ గుర్తొచ్చింది, రైతు గుర్తొచ్చిండు. ఒక్క దెబ్బకే సార్కు రైతు వచ్చిండు. రేపు పార్లమెంట్లో తీర్పు వస్తే మొత్తం ఆ ప్రగతి భవన్ నుంచి, ఫామ్ హౌస్ నుంచి సెక్రటరీకి బాట పట్టక తప్పదు. అది ఈ 5 సంవత్సరాల్లో వారు జరిగిన అవినీతి వారే చాలా స్పష్టంగా, సిరిసిల్లలో మున్సిపల్ చైర్పర్సన్ రూలింగ్ పార్టీ
6% కమిషన్ కామన్, మంత్రులు ప్రభుత్వమే మా మంత్రి చెప్పాడని చెప్పాను. అంటే మీరు ఒకవైపు అవినీతిని ప్రేరేపించి అవినీతిని ఎంకరేజ్ చేసుకుంటూ మీరు కమిషన్ల ప్రభుత్వం అని ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. జీఎస్టీ కాదట, కేఎస్టీ అట. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సేల్ ట్యాక్స్ ఉంది. వాళ్ళ పేర్ల మీద సేల్ ట్యాక్స్ జరుగుతున్నాయి, వసూలు ఏ విధంగా బలవంత వసూలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ లంచం ఇవ్వందే ఫైల్ కదిలే పరిస్థితి లేదు, కాగితం కదిలే పరిస్థితి తెలంగాణలో అటువంటి పరిస్థితి. అసలు సెక్రటరియట్లో మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేరు, ఇష్టానుసారంగా జరుగుతుందంటే మీరు కదా బాధ్యులు దానికి. So just one observation, I mean, I just మీ ఇసుక మాఫియా, మీ వైన్ మాఫియా, ఇదంతా ఎక్కడ? మీ గ్రానైటు కరీంనగర్లో ఇల్లీగల్ మాఫియా. దీన్ని ఎందుకు అరకట్టలేకపోతున్నారు? Sir, I just wanted to know, sir, your viewpoint on that. Day before yesterday, the election commission, the returning officer gave the statement saying that this was the final percentage of voting in Secunderabad, around 42% or so. ఇట్స్ ఓన్లీ ఎ టెంటేటివ్ మేడం. No, sir, yesterday again there was 5% discrepancy. You just they have given in written statement. This is final. They might have announced tentative figures. They might have announced, but final figure they have announced officially. No. Yes. So that's okay. Just want to know, sir. Yeah. Yes. We are going through this. Their percentages. We'll verify it. We need to have our polling agents. We got Form 17C. After completion of the poll, we'll get the data. Na? We'll tally with that. But whichever is correct, we are going to follow. ప్రభుత్వము ఒకవైపు పార్టీ ఫిరాయింపులను, ప్రలోభాలను, ఇవి కాకపోతే బెదిరింపులకు, ఇవాళ బీజేపీ బెదిరింపులకు లొంగలేదు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి తమ యంత్రాంగం ఏ రకంగా అకౌంటెడ్ మనీ బ్యాంకులో ఉన్నదాన్ని తీస్తే ఏ రకంగా వాళ్ళు పోలీసులు అతిగా వ్యవహరించారో ఇవాళ చెంపపెట్టినట్టుగా ఇవాళ అదే పోలీసులు తిరిగి వాపసు ఇచ్చారు. అంటే మీరు మా యొక్క డబ్బును ఏదైతే ఎన్నికల ఖర్చు నిమిత్తం ఉపయోగించడానికి ఆస్కారం లేకుండా చేశారో మొత్తం ప్రజలు గమనించారు. కాబట్టి ఈ ప్రభుత్వం బెదిరింపులకు కానీ తాటాకు చెప్పులకు కానీ మేము లొంగేది లేదు. అందుకని ప్రజలు మా వైపు, ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే లోపాయికారి ఒప్పందాలతో మిలీజిలి కుస్తీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ నమ్మలేకపోతున్నారు. అందుకని పీపుల్ ఆర్ స్విచ్చింగ్ ఓవర్ టు బీజేపీ. బీజేపీ అలోన్ కెన్ ఫైట్, టేక్ ఆన్ టీఆర్ఎస్ అనేది ప్రబలంగా ప్రజలు వచ్చింది కాబట్టి అండ్ విల్ డూ ఇట్. మేము లొంగే ప్రసక్తి లేదు. ఈ ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అవినీతి మీద, కుటుంబ పాలన మీద ఖచ్చితంగా మా పోరు ఇంకా ఉధృతం చేస్తాం. आपको कुछ डाउट है क्या? हम 17 सीट जो लड़े वो 17 सीट में जीतने के लिए लड़े. अब हैदराबाद है ना, नींद हराम हो गया. अरे निजामाबाद से हैदराबाद को लिंक है. असदुद्दीन ओवैसी का नींद हराम हो गया. 40% पूरा तेलंगाना के अंदर कम जो परसेंटेज हुआ, शर्म आना चाहिए. 4 बार जीत के लोग आपके ऊपर इतना नफरत है, क्या वजह है? क्यों वोट डालने के लिए नहीं आ रहे? क्यों? समझ लेना तुम. तुम्हारा असदुद्दीन ओवैसी भी बोल रहा भाई, सुने नहीं आ रहा तुम्हारे को. धन्यवाद.